కర్ణాటక ఫేమస్ దొన్నె బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది చిట్టి ముత్యాల రైస్ తో అయితే చాలా బాగుంటది. ఈ రెసిపీలో టేస్ట్ అంతా చికెన్ మ్యారినేట్ చేసుకోవడంలోనే ఉంటుంది. దీనికి బెస్ట్ కాంబినేషన్ అంటే చికెన్ కబాబ్స్, పెరుగు చట్నీ. ఈ బిర్యానీ 3/4 కేజీ చికెన్, 3/4 కేజీ రైస్ తో చేస్తున్నాను. మిక్సీ జార్ లో అల్లం, వెల్లుల్లి, ఒక ఆనియన్, కొత్తిమీర, పుదీనా, పెరుగు, పచ్చిమిర్చి, స్పైసీ అంతా ఈ పచ్చిమిర్చితోనే దానికి తగ్గట్లు వేసుకోండి. ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ ఉప్పు నీటిలో నానబెట్టి వాటర్ తీసేసిన చికెన్ ని అందులోనే ఉప్పు, కారం, గరం మసాలా, కొంచెం పసుపు మిస్ అయింది, అందులోనే ఈ పేస్ట్ చేసుకున్న ఈ మసాలా అంతా వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి. ఇంకా టైం ఉంటే కనుక ఎక్కువ పెట్టుకున్నా గానీ బానే ఉంటది. కుక్కర్లో నెయ్యి, నూనె, బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకొని అందులోనే మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని 70% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 70% కుక్ అయిన తర్వాత ఒక గ్లాస్ రైస్ కి 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఈ స్టేజ్ లో ఉప్పు చెక్ చేసుకొని ఆ తర్వాత రైస్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరంతా పోయిన తర్వాత అంతా కలుపుకొని సర్వ్ చేసుకోవటమే. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.